ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరానికి నిత్యం ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచి నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద ఉంచుతును. హల్లెలూయా. మరి ఆ మాట చెప్తే ఏమంటాడంటే, నీ తండ్రి నా దావీదు నడుచుకున్నట్లుగా నీవును నాకు అనుకూలుడవై నడిచి నేను ఆజ్ఞాపించినంతటి ప్రకారము చేసిన నా కట్లను నా న్యాయాలను అనుసరించి ఇశ్రాయేలును ఏలుటకు ఒక్కడును నీ ఉండడని నేను నీ తండ్రి దావీదుతో చేసే నిబంధన నీ రాజ్య సింహాసనంగా స్థిరపరచుదును. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వారి మీద నా మనస్సు ఉంటుంది. రెండవది ఏమంటుందంట, నా కనుదృష్టి ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు, వచ్చి ఇక్కడ ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేనేం చేస్తా, నిన్ను చూస్తా. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన నేను ఆలకిస్తా. మొన్న ఆల్నైట్ ప్రేయర్లో చాలామంది చక్కగా భారంగా ప్రార్థన చేశారు. 3 గంటలు పైబడి ప్రార్థన చేయటానికి దేవుడు సహాయం చేశాడు. నాకు అనిపించింది ఇంకొక 4 కుటుంబాలు వచ్చుంటే తెల్లారి 5 దాకా కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థనతో కట్టబడిన సంఘం, ప్రార్థనతోనే కట్టబడిన సేవ, ప్రార్థనతోనే, అది కూడా ఉపవాస ప్రార్థనతోనే ఈ సేవ కొనసాగింది. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. అర్థమైందా? దావీదు కూడా సొలొమోను కట్టిన ఈ మందిరంలో అన్నాడు. మరొకసారి మనం చూస్తే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు ఆలకించును. కాబట్టి మరి కిందకి వెళ్తే ఇంకా అన్నాడు, నా పేరు ఈ మందిరానికి ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచి నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద నిలుచును. హల్లెలూయా. మందిరం చాలా అవసరం దేవుని ఆరాధించుకోవటానికి. చాలామంది పాస్టర్లు నేను ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేయించాను. చాలామంది పాస్టర్లు విశ్వాసులు వచ్చారు ఇక్కడికి. చాలామంది మీకులా విశ్వాసులు వచ్చారు. వచ్చిన వారందరి నోట ఒకటే ఉంది, ఏంటో తెలుసా? ఇక్కడ కట్టేదేదో ఈ మందిరం ఎక్కడ కడితే బాగుండు, చెక్ పోస్ట్లో కట్టుంటే బాగుండు అని. మేము ఎక్కడ కట్టుదాం అనుకున్నాం? సంఘపేద ఎమ్మాయిల్ గారినేమో చెక్ పోస్ట్లో మాకుండా డబ్బులకి స్థలం లేక ఇక్కడ కట్టాం. హల్లెలూయా. కాబట్టి ఒకసారి తప్పు చేస్తే జీవితాత్మ శిక్షలాగా తప్పదు. అనుకూలత లేదని బాధపడుతున్నాం. దేవుడి అనుకూలపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మందిరాన్ని దేవుడు దీవించి, ఈ మందిరంలో చేయబడే ప్రార్థనలు ఆలకించి, ఇక్కడ అనేకులను దేవుడు ఆశీర్వదించేటట్టు మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అటువంటి ప్రార్థన చేయాలి. ఓకే. ఎజ్రా కూడా మందిరం కోసం ప్రార్థన చేశాడు. చూడండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము. బైబిల్లో ఎజ్రా అని ఒక ఆయన ఉన్నాడు, భక్తుడు. ఇది సొలొమోను, దాని పక్కనే ఉంటాడు ఎజ్రా. 10వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే, మందిరానికి జనాలు రావాలని ఎజ్రా ఏం చేశాడు తెలుసా? చదువుదామా? ఎజ్రా పక్కనే ఉంది. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చిరి. హల్లెలూయా. మనం వచ్చిన వాళ్ళు మనం కూడా ఏడ్చి ప్రార్థన చేస్తే వచ్చినోడు కూడా ఎట్లా ఏడుస్తారంట? ఇంకా ఎక్కువగా ఏడుస్తారంట. మనం వచ్చి మన పాపాలను ఒప్పుకోవాలి. ప్రభు, ఈ వారంలో ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించు, పొరపాట్లు జరుగుంటే క్షమించాలి. కిందకి వెళ్తే మీరు ఇంకో మాట చదవండి. అక్కడ ఏముంది తెలుసా? ఎలాము కుమారుల్లోనొకడు యెహూయేలు కుమారుడైన షెకెల్
ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందు అన్యజనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేసి తిని, అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురు. చూడండి, ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కలదు. హల్లెలూయా. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవడం అంత పాపం. అన్ని స్త్రీలు అంటే మీకు ఎడ చెప్తే అర్థమైందంటే, ఇమానుయేల్ ఫీల్ అవ్వకపోతే, ఇమానుయేల్ విశ్వాసి, ఇమానుయేల్ వాళ్ళ బామ్మద్ద విశ్వాసి, ఆయన మీద ఉన్న ప్రేమతో మన రూతమ్మ మేనగోడ పెళ్లి చేసుకుంది. అంతేనా? అన్యుడు పెళ్లి. ఓకే, ఇది ఈ తప్పును మనం ఏం చేయాలంట? సరిదిద్దుకోవాలి. ఏం చేయాలి? ఎవరైనా తప్పు చేయటం సహజమే. ఇప్పుడు పొరపాటు రాస్తాం, ఏం చేస్తుంది? దాన్ని చెరిపేయాలి. లేదంటే దాని మీద వైటింగ్ వేసి చెరిపేసుకోవాలి, దిద్దుకోవాలి. మన పొరపాట్లు మనమే దిద్దుకోవాలి. దిద్దుకునేటప్పుడే లోబడినట్టు. హల్లెలూయా. దిద్దుకోకపోతే లోపడటం కాదు, తిరగబడినట్లు. అలా కోరాహు కుమారులు మోషే మీద ఏం చేశారంట? తిరగబడ్డారు. మోషే ఏం చేయలేక గమ్మునే ఉంటే భూమి అంట పాయలుగా సఫాయిగా ఇడిపోయి కోరాహు కుమారులందరినీ మింగేసింది. కోరాహు మింగేసినప్పుడు అప్పుడు కోరాహు కీర్తన రాస్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. నీ మందిరానికి ఎప్పుడు వచ్చేద్దాను, గోవాలని ఎదుట నేను ఎట్లా మూలిగేదని అంటాడు. అప్పుడు అవకాశం లేదు. తప్పు దిద్దుకున్న తర్వాత అవకాశం వస్తుంది. తగ్గిపోయిన కుమారుడికి తప్పు దిద్దుకున్న తర్వాత కోటేశ్వరుడు అయ్యాడు. హల్లెలూయా. అవకాశాలు వస్తాయి మనకి. అంటే మన తప్పును మనం సరిదిద్దుకోవాలి. మన తప్పును సరిదిద్దుకోకపోతే ఆశీర్వాదం మన దగ్గరికి రాదు. మన పొరపాటును సరిదిద్దుకున్నప్పుడు మన సేవ పాడైపోయిందా అన్న పెరుగుతానే ఉంది. హల్లెలూయా. ఇంకొంచెం తగ్గుతాం. మనం తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు ఎజ్రా ఏమని ప్రార్థన చేసింట? మందిరం ఎదుట సాష్టాంగపడి ఏడ్చి ప్రార్థన చేయడం ద్వారా ఇంకెంతమంది వచ్చారంట? చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు సమూహం అంతా వచ్చి ఏం చేసిందంట? పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్పవారు సమూహంగా అతని ఎదుట కూడి వచ్చి బహుగా ఏడ్చిరి. హల్లెలూయా. మనం ప్రార్థన చేసి ఏడిస్తే దేవుడు మన ప్రార్థన కన్నీళ్ళేమి పోనేడు, ఆయన కూడా సమాధానం ఇస్తాడు. ఓకేనా? దేవుని మందిరంలో ఈ పనులు చేయాలి. మూడవదిగా చూద్దామా? మొదటి తిమోతి. ఓకే, మొదటి తిమోతికి వెళ్ళే ముందు నెహెమీయా 10వ అధ్యాయంలో మాట చూడండి. 10వ అధ్యాయంలో ఏ విధమైన నిబంధన తీసుకున్నారంటే, ఏ విధమైన ఛాలెంజ్ తీసుకున్నారో తెలుసా? చూడండి, నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయము 38, 39 చివరి వచ్చు. నెహెమీయా అన్నాడు 10:39, ఇశ్రాయేలు, లేవీలు ధాన్యము, కొత్త ద్రాక్షారసము, నూనె, తేనె సేవ చేయు యాజకులకు ద్వారా పాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్టములకు ఉపకరణములను మందిరపు గవిలోనికి తినేవి, తాగేవి తీసుకుని వచ్చేవారు. ఈ వరకు మన సంఘానికి చక్కగా 10 కేజీలు బియ్యం వచ్చాయి, సోనా మసూరి బియ్యం చాలామంది తీసుకొచ్చాడు. మనం కూడా ఏమేమో తీసుకొచ్చింది పోయిన బాలారాధనలోకి. మీరు తినే బియ్యం తీసుకొని రావటం మంచిదే. ఫస్ట్లో యాకోబు గారు కూడా తెచ్చినట్టు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మర్చిపోయి ఉంటారు. అర్థమైందా? మరి బియ్యం తీసుకొచ్చి ఇవ్వటం ద్వారా కొండగుంట్లో కొంతమంది బియ్యం తీసుకొచ్చి ఎత్తున్నారు, నిండల్లో కూడా బియ్యం తీసుకొస్తున్నారు. నా బ్యాగ్ ఖాళీగా తీసుకెళ్తాం, వచ్చేటప్పుడు బ్యాగ్ మొయ్యలేను నేను. కనీసం అంటే 10 కేజీలు బియ్యం ఇస్తున్నాను. హల్లెలూయా. మీరందరూ బియ్యం ఇస్తే పాస్టర్ బియ్యం కొనే పనే లేదు. ఇక్కడ ఏం రాశాడమ్మా? చదువుదామా? ఇశ్రాయేలు,
లేవీయులకు ధాన్యము, కొత్త ద్రాక్షరసము, నూనె, తేనె, సేవ చేయు యాజకులకు, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్టంలో ఉపకరణలన్నింటినీ మందిరపు గృహంలోని ఉంచాలి. మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము. హల్లెలూయా. ఎటువంటి నిబంధన తెలుసా? ఇవన్నీ తీసుకొని మేము మా దేవుని మందిరంలో ఉంటాం, విడిచిపెట్టేవాళ్ళము కాదు. అర్థమైందా? మందిరాన్ని విడిచిపెట్టకూడదు, మందిరం రాకుండా ఆగిపోకూడదు. మందిరంలో ఉండే ఆశీర్వాదమే వేరు. హల్లెలూయా. మందిరంలో మీరు వచ్చి ప్రార్థన చేయండి, మీ ప్రార్థనకి తప్పనిసరిగా ప్రతిఫలం వస్తుంది. వచ్చినప్పుడు ఎట్లాగో అక్కడ ఇక్కడ పడి బాధలు పడతాం కదా, ఆ బాధ ఏదో దేవుడి దగ్గరే. అర్థమైందా? మంచిది. ఓకే, ఇప్పుడు రండి తిమోతి పత్రిక, 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. మీరు బాగా చదువుతున్నారు, కొద్దిగా త్వరగా తీసి చదువుతాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సర్వశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమును నీతిపరచుటకు తీర్పునందును దేవదూతలకు కనబడెను. రక్షకుడిని జన్ములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడైను. హల్లెలూయా. మన సంఘం ఏం బోధించాలంటే వాక్యము బోధించాలి. వాక్యం లేనిది బోధించకూడదు. ఏమంటున్నాడు చూడండి అక్కడ కదా, నాకు ఈ స్పెట్స్ పెట్టుకుంటాం అలవాటు లేక ఎన్ని బాధలు. ఓకేనా, చూద్దాం 15వ వచనంలో. ఆయనను మన ఆలస్యం చేసినట్ల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ, అక్కడ పుట్టినోటు 5 వేసాడమ్మా. 5లో ఏముంది? నీవు ఎలాగుండావో నేను ఎలాగుండానో నీవే చూసుకోవాలి, మంచిగా ఓకే ప్రవర్తించవలను. అది నీకు తెలియాలని ఈ సంగతులు నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఆధారమై ఉన్నది. హల్లెలూయా. మన సంఘం చూస్తే వాళ్ళకేం తెలియాలి? ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ సత్యమే చెప్తారు, లేదంటే సత్యంగానే ఆరాధన చేస్తారు. వాళ్ళు కాంప్రమైజు కారు. భక్తిలో అలాగే చేస్తారు, పాటలు అలాగే పాడతారు, ఆరాధన అలాగే చేస్తారు, వాక్యం కూడా అలాగే ఉంటుంది. క్రమం అనేది అక్కడ ఉంటుందని వాళ్ళకి తెలియాలి. హల్లెలూయా. అలా తెలియాలంటే సత్యాన్ని మాత్రమే మనం బోధించడానికి ప్రయత్నం చేయాలి. మరి వంకర మార్గాలు చెప్పి, వంకర త్రోవలు చెప్పి, అనుకూలంగా చెప్పి, సానుకూలంగా చెప్పి రకరకాల ప్రజలు ఉండాలి, వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. రకరకాల మార్గాల్లో రకరకాల బోధలు. నిన్న పాస్టర్ గారితో మాట్లాడుతున్నా. రేణిగుంటలో పాస్టర్ గారు ఉన్నారంట. ఆ పాస్టర్ గారు అంట ఒక 10 మందితో చెప్తారంట, అమ్మా మీరు ఎలాగైనా సరే ఈ వారానికి ఒక్కరినన్నా కొత్త వాళ్ళని తీసుకురండి అమ్మా అన్నారంట. ఈ 10 మంది కలిసి మందిరంలో ప్రార్థన చేసి ఏం చేద్దామంటే, ప్రార్థన చేస్తుంటే ఎవరో ఒకరు మందిరానికి బాగున్నాడు వచ్చేస్తారంట. తీసేద్దాన్ని బట్టి అది గారికి ఓకే. ఒక విశ్వాసం రాగానే ఆ విశ్వాసం మధ్యలో పెట్టి ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారంట. పాస్టర్ గారు ఒక విశ్వాసం తీసుకొచ్చాం, ఆమెను బాప్టిజం ఇంతే. ఇట్లా వారానికి ఒకరిని ఏం చేస్తారంటాడు? రేణుగుంటలో పెద్ద సినిమా హాల్లో పెట్టాడంట మందిరం ఆయన. హల్లెలూయా. ఆ ఐక్యత కూడా మందిరానికి ఉండాలి. అందరూ కలిసి కట్టుగా ఉండాలి. మందిరం అంటే నా దారి నీది, నీ దారి నీది, ఎవరి దారి దారి అయితే కుదరదు. హల్లెలూయా. మిమ్మల్ని పోగేసేపాటికి నాకు 10 నీరసం వచ్చేది. ఫస్ట్ సంఘము, పెద్దలు, ఈ క్రమం. హల్లెలూయా. సంఘంలో సేవకుడు, సేవకుడి కింద సంఘం పెద్దలు, పెద్దల కింద
విశ్వాసులు. ఇది క్రమం, ఇది చూసుకోవాలి. కాబట్టి ఇది మీ బాధ్యత. అది సత్యము, సత్యాన్ని స్తంభంగా మీరు కొనసాగించాలి. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా, కొన్ని సంఘాల్లో సంఘ కాపరి ఒకవేళ చచ్చిపోయాడు అనుకో, ఇంకా సంఘాలు విశ్వాసులు రారు. కొన్ని ఆ సంఘంలో వాక్యం చెప్పేవాడు కూడా ఒక పెద్ద కూడా ఉండడం. ఇంకేముంటుందా విశ్వాసులు? మా పాస్టర్ చచ్చిపోయాడు, మా పాస్టర్కి వాక్యం రాదు, మా పాస్టర్ పిల్లలకి పాటలు రావు, అందుకని మేము ఇంకో సంఘానికి వెళ్తా ఉంటాం. నా బాధ ఏంటంటే నాకే కాదు, పాస్టర్కే కాదు, నా పిల్లలకే కాదు, మీకు మీ పిల్లలు కూడా ఏమొచ్చేయాలా? వాక్యం వచ్చేయాలా, పాటలు వచ్చేయాలా, ఆరాధన వచ్చేయాలి. హల్లెలూయా. ఈ సంఘంకి ఎప్పటికి ఎట్లుంటుంది? ఈవిడు పోయినా, పాస్టర్ పోయినా, విశ్వాసులు పోయినా సంఘం నడుపుతున్నది. ఎందుకు? మనందరికి ఏమొచ్చు? పాటలు వచ్చు, ఆరాధన వచ్చింది, వాక్యం చెప్పడం వస్తుంది. ఇప్పుడు క్రమం జరిగిపోతా లేదా? ఎవరో ఒకరు వాక్యం చెప్పేస్తారుగా. ఎవరో ఒకరు ఏం చేస్తున్నారు? వాక్యం, పాటలు పాడేవాడు ఉన్నారు, ఆరాధన చేసేవాడు, వాయిద్యాలు వాయించేవాడు ఉన్నారుగా. ఇది ఇందుకోసమే మీ పిల్లల్ని ఆన్లైన్లో ఆఫ్లైన్లో గద్దించి బుద్ధి చెప్పి కొంచెం తిట్టేది, అంతే, కోప్పడేది. హల్లెలూయా. ఇప్పుడు నేర్చుకుంటే ఇంకెప్పటికీ దాని నుండి వాళ్ళు తొలగిపోవాలి. అర్థమైందా? గమనించండి. కనుక ఇది సత్యానికి స్తంభంగా మన సంఘం ఉండాలి. ఓకేనా? 4వ మాట మనం చదివాం కదా, స్తంభంగా ఉండాలి. మొదటి మాట ఏంటి? దేవుని కనుదృష్టి, దేవుని సన్నిధి ఉంటుంది. రెండోది ఏంటంటే ఏడ్చి ప్రార్థన చేసేవారు ఉంటే దేవుడు అనేకులు కుటుంబాలను తీసుకొచ్చి పెడతాడు. మూడోది ఏంటి? మూడోది ఇక్కడ చెప్పాం కదా, ఏంటంట? సత్యమునకు, ఎటంట? సత్యమునకు స్తంభంగా ఈ మందిరం నిలబడాలి. హల్లెలూయా. ఆయన వాక్యమే సత్యం. 4వది చదువుతాం. 4 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఏ రాళ్ళు? మనం అందరం సజీవమైన రాళ్ళు. సమాధి తోట ఉండే రాళ్ళు కాదు. మనం అందరం ఏ రాళ్ళు అంట? సజీవమైన రాళ్ళు. ఏ మందిరం అంటే మన మందిరం ఆత్మ సంబంధమైన మందిరం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనది కాబట్టి పిలవగానే ఆల్నైట్ పేరుకి వచ్చి ప్రార్థన చేసాం, బల్లారాధనకి ప్రార్థనకి చేసాం. అర్థమైందా? ఇవన్నీ ఆత్మ సంబంధంగా నడిపిస్తున్నాం కాబట్టి కొంచెం కష్టం అవుతుంది పరిచర్య. హల్లెలూయా. అదే లోకానుసారంగా అనుకో, చాలామంది పాస్టర్ గారి విశ్వాసుల్ని మీరేం తాగేసైనా మందిరానికి రావచ్చండి, మీరు ఎట్ట చేసినా దేవుడు క్షమిస్తాడండి, మీరు మందిరానికి వచ్చేయచ్చండి, మీరు ఎట్టున్నా వచ్చేయచ్చండి, స్నానం చేయకపోయినా బాధ లేదు, అసలు ఏమి చేయకపోయినా బాధ లేదండి, మందిరానికి వచ్చే అనే పాస్టర్లో ఉందా? మీరు దేవుడు చూసుకుంటున్నాడమ్మా, దేవుడు పైరూపాన్ని చూడమ్మా. ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. మరి అంతరంగం కుడిపోయి ఉంటే హల్లెలూయా. అర్థమైందా? కొన్ని విషయాలు మనం ఎంత సరి చేసుకుంటే అంత ముందుకి వెళ్ళిపోతాం. మనం వెళ్తున్నాం, మనల్ని ఎవరైనా గుద్దేసాడు అనుకో, ఆయన తిట్టేస్తాం. మనం గుద్దితే, మన మీద గుద్దితే వాడు ఇక్కడ, నేను ఫస్ట్ నన్ను ఎవడు గుద్దినా, నేను ఎవరిని గుద్దినా ఫస్ట్ ఏంటంటే నవ్వుతాను. సరే సార్. ఏం చేయాలి? మనం నవ్వాలా? ఏంట్రా అన్నాం అనుకో, ఆడికి బీపీ వద్దు, మనకి ఇంకంతే. నవ్వాలి. నేనే కాదు నవ్వేది, ఇమానియల్ అయితే ఆడవాళ్ళనే గుద్దేస్తాడు, ఇంకెట్టుకొని గుద్దేస్తాడు. వాళ్ళు గుద్దేస్తే గుద్దేసాడు, వాళ్ళకి సారీ చెప్పడం అని చెప్పి పోతాను ఉంటాడు, వాళ్ళు అడుగుతాను ఉంటాడు, ఇంక పోతాడు. ఇంకా మీరు ఆ బండి ఎక్కినప్పుడు తెలుసుకోవాల్సింది. హల్లెలూయా. నేను ఎక్కడెక్కడో గుద్దుతాడు, ఎందుకంటే ఆయన స్లోగా తోలుతాడు బండి. హల్లెలూయా. ఆయన స్లోగా తోలుతాడు. అర్థమైందా?
నాకు తెలిసి ఇంతవరకు ఆయన బండి ఎక్కి మనుషుని పడేయటం ఏదో పడకుండా ఆయన రావటం అనేది కష్టం. మా నాన్న పేరుకి వచ్చాడు, కూరంతా రోడ్లో పడి, అంటే ఆయన అంత స్లోగా తోలుతాడు బండి. హల్లెలూయా, దేవుడు ఇచ్చిన వారు ఆయన. ఓకే, మంచిది. ఓకేనా, రండి మనం ఇప్పుడు ఏ ఇందాక సత్యానికి మనం స్తంభంగా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ ఉండాలి మన మందిరంలో, ఆత్మ కార్యాలు జరగాలి, ఆత్మక్రియలు జరగాలి, పరిశుద్ధాత్మను మనతో మాట్లాడాలి. హల్లెలూయా. అసలు కొన్ని సంఘాలు పరిశుద్ధాత్ముడే నమ్మడు, పరిశుద్ధాత్మనే నమ్మడు. అసలు పరిశుద్ధాత్మ ఉన్న సంగతి కూడా కొంతమందికి తెలియదు. అనుకుని కొంతమంది పాంప్లెట్ మీద పరిశుద్ధాత్మ దేవుడు అని రాస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడతాడు. మనం సరి చేసేది కూడా ఆయనే, మనం ఒప్పించేది కూడా ఆయనే, మనం ఆయన మార్గం నడిపించేది కూడా ఆయనే. తండ్రి బోధిస్తాడు, కుమారుడు నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనం ఏం చేస్తాడు, సరి చేస్తాడు. హల్లెలూయా. అందుకుని వాక్యం అనే సత్యాన్ని మనం ఏం చేయాలి, గ్రహించాలి. అందుకుని దీన్ని ప్రతిదినం ఏం చేయాలి, పఠించాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, చదవాలి. చదవకపోతే వినాలి, వినకపోతే వినటానికి వినటం కూడా కష్టమైతే మనం దానికి మించినదేమి చదవాలి. చదివితే ఇంకా బాగుంటుంది. చదవలేనోడు వినాలి, చదువుతూ రానోడు కూడి చదవాలి. తప్పులు వచ్చేస్తే పాస్టర్ గారు, పొరపాటు వచ్చేస్తాను రాను. ఒకసారి వస్తే 2 సార్లు వస్తుంది. నేను 28 సంవత్సరాలు వాడు చదువుతున్నాను, ఇప్పటికీ కరెక్ట్గా రాదు బైబుల్. పోతుంటాయి కొన్ని మానేస్తాం. రావు కదా, అన్నీ సరిగ్గా రావు. హల్లెలూయా, నేర్చుకోవటం. ఓకే, 5వ మాటలకు మనం వద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచ్చినారు. 1 కొరింథీ. ఈ మాట మీ అందరికి బాగా పరిచయం. ఎవరైనా చెప్పగలుగుతారా చూడకుండా? 1 కొరింథీలో ఈ మాట మీరు బాగా విన్నారు, చాలాసార్లు చూశారు. చెప్పగలుగుతారేమన్నా ఆశ కదా, కాలక్రమేణా మర్చిపోయి ఉండొచ్చు. 3వ అధ్యాయం 16-17 వచ్చినప్పుడు ఒక మంచి మాట రాస్తాడు పౌలు గారి సంఘానికి. ఈ మాట ఏమంటాడంటే, మీరు ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా? నీవు తోడుండగా నాకు దిగులుండోనా? నీవు తోడుండగా నాకు దిగులుండోనా? వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. మనమే దేవుని ఆలయం. ఎవరంట? మన శరీరం ఏంటి? దేవుని ఆలయంగా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాం? పాటలు, ప్రార్థన, వాక్యం నింపేయాలి. అంతే. ఏం చేయాలి? నింపేస్తాం. పొద్దున్నే లేచి టీ తాగుతాం, తర్వాత టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం స్నాక్స్ తింటాం, మరలా సాయంత్రం ఏం చేస్తాం? మా ఫ్యామిలీ మొన్న సేవకులందరిని తీసుకొచ్చి సేవ చేయించాం, ప్రార్థన చేసాం. వాళ్ళందరూ బాగా ప్రార్థన చేశారు కదా. చేశారు చేయలేదా? చేశారు. వాళ్ళందరికీ ఆమె పరిచర్య చేసింది. చేస్తూ పాపం ఆ గేట్ ఏమనాలని కోపంతో గట్టిగా తన్నేసింది. పద్దాకి గేట్ పడుతుందని కాలు తంటే మళ్ళీ ఆ గోరు అట్లా వేసి రక్తం వెళ్ళిపోవాల్సి వచ్చింది. గేట్ వేసుకున్నట్టే పద్దాకి వస్తుందంట. గేటు కోపం వచ్చి తన్నేసింది, పద్దాకి వెళ్ళిపోతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ సేవకులందరూ కోసం ప్రార్థన చేశారు. నేను బిడ్డలారా, ఎందుకు చెప్తానంటే ప్రార్థన చాలా అవసరం. ఆలయమే నీ మందిరం ఎట్లా ఉండాలంట. మరి ఎవడైనా దాన్ని పాడు చేస్తే, నీ శరీరాన్ని నువ్వు పాడు చేస్తే, ఏం చేస్తే పాడైంది శరీరం చెప్పండి? మీరందరూ పరలోకంలో వచ్చిన దేవదూతలు బాగా ఉండాలి. హల్లెలూయా. అస్సలు మీకు ఏమీ తెలియనట్టుగానే ఉండాలి. చెప్పండి,
మన శరీరాన్ని ఏం చేస్తే పాడైద్ది అది? సరే అట్లా వదిలేదు. పోనీ ఏం వేస్తే ఇప్పుడు నేను చెప్పాక టిఫిన్ బదులు పొద్దున్నే మందు తాగేస్తే ఏమైతుంది? అదే తిట్టాలి కదా, ఉనిపోతుంది. దానికి బదులు సిగరెట్ తాగేస్తే అది నాకు ఆశ్చర్యం ఏంటంటే దగ్గుతా కూడా అంటానే ఏమైతుంది? మన ఒకడు అంటున్నాడు, లేకపోతే కానీ రోజుకు ఫుల్ ఎత్తే కనుక అసలు నువ్వు ముసలుడు అవరు అన్నాడు. రోజుకు ఏంటంటే 30 సంవత్సరాలకే చస్తావు కదరా. ఎన్ని సంవత్సరాలకి? 30కే చస్తావుగా. రోజుకు ఫుల్ ఎత్తే ఇంకా ముసలుడిపోతావు. తాగేవాడు కదా. చిన్న పిల్లలు పెద్దోళ్ళ సంగతి దేవుడు ఎరగండి. ఏమాకు? గంజాయి కదా. ఎక్కడ చూసినా దొరికేస్తుంది గంజాయి కదా. ఆ పిల్లలు తినేది కదా. చూడండి దేవుడు పెట్టారా, వాళ్ళ దేహాన్ని ఏం చేస్తున్నారు చదివిందా? దయచేసి దేవుడు పెట్టారా అని ఏమంటే, మీ శరీరాన్ని మీరు పాడు చేసుకొని దేవుడి మీద ఏ బాగండి అబద్ధాలు. దానికి ఏది అయితే అవసరమో అది మాత్రమే పెట్టండి. ఎందుకంటే మీ శరీరంలో దేవుని ఆత్మ నివాసము చేస్తున్నాడు. అందుకని మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. దానికి సరైన డైట్, సరైన పోషణ, సరైన ఆహారాన్ని ఇవ్వాలి. మన శరీరాన్ని మనకేం కాదులే అని చెప్పేసి ఎట్టబడితే అట్ట తినేసామనుకో, అది ఏం చేద్దే? అరగదు. ఏం చేయదు? అరగదు. అరగకపోతే గ్యాస్ నొప్పి వస్తుంది. గ్యాస్ నొప్పి వల్ల బీపీ అయింది. బీపీ కాస్త మలబద్ధకం అయింది. మలబద్ధకం కాస్త స్టోన్స్ వస్తాయి. అయినా ఎక్కువగా నిద్రపోకుండా ఉన్నామనుకో, కళ్ళ కింద మచ్చలు వస్తాయి. మేము గ్యాస్ చూపిస్తాం చేయండి. ఆయన కళ్ళు ఎక్కడుంటే ఇక్కడ ఉంటుంది అంత నల్లు. ఆయన నిద్ర జాగ్రత్త. నిద్రపోవడం వల్ల నిద్ర బాగపోతే ఎంటుకలు ఊడిపోతాయి, కళ్ళు కనపడవు, ఆహారం అరగదు. హల్లెలూయ. దోయిందా? చాలాసార్లు దేవుడు పెట్టాలా, మీ దేహాన్ని హాని చేసి దాన్ని ఏం చేయకూడదు. దాంట్లో వేయనే. మన ఇంట్లో చెత్తకుండా ఉంటుంది. చెత్తకొప్పు తెలుసా? డస్ట్బిన్ ఉందా లేదా? ఎప్పుడన్నా డస్ట్బిన్లో తీసి కూరలు వేస్తామా? అదే కదా. మన 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 శరీరంలో అప్పుడప్పుడు కొన్ని వ్యర్థ పదార్థాలు వేసేసి దాన్ని ఏం చేసాం? చాలామంది ఫ్రిడ్జ్లో ఏది పడితే అది పెట్టేసి తీసి వివేన్లో పెట్టేసి దాన్ని తీసి దీంట్లో వేసేసి పిల్లలకి ఏది పెట్టేసి అక్కడ కడుపు నొప్పి వచ్చేసి వాంతులు అయిపోయి ఈరోజునలు అయిపోయి మోషన్ అయిపోయి హాస్పిటల్లో పెట్టెక్కిచ్చేస్తారు. కక్కుర్తి పని చేయబాకండి. మీలో ఎవరు లేరన్న ఆశ ఉంటే తీసేయండి. పొద్దున్నే రాత్రికి కదా, పొద్దున్నే లేచి ఎవరు చేస్తారని చెప్పి రాత్రి చేసి ఫ్రిడ్జ్లో పెట్టే తీసి పిల్లలకి పెట్టేస్తారు. ఏం చేస్తారండి? తినేస్తారు. ఏవేంట్లో పెడతారు కదా, వేడుకుంది. మ్యాంగో ఫ్రూటీ, స్పెషల్ ఫ్రూటీ కదా. మీ పిల్లల సన్నగా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? ఏం తింటారు వాళ్ళు? అన్నిటికంటే సన్నగా ఉండేది ఏంటి ఫుడ్లో? నిజాలు చెప్పండి. ఆ నూడిల్స్ లాగే ఉంటారు వీళ్ళు కూడా. వాళ్ళు ఏం తింటున్నారు? మ్యాగీ. సన్నగా ఉంటారు కదా. కాబట్టి మీరు కూడా తిని చూడండి, మీరు కూడా ఏమైపోతారు అంతే. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకా చూద్దామా. అందుకని మన శరీరాన్ని ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. నెక్స్ట్ ఎన్నో వాక్యం ఉంటా? 5 అయిపోయిందా? అయిపోయింది. 6వ వాక్యం చదువుతాం. ఎప్పుడు ఇంకా అయిపోయింది. ఇది లాస్ట్ మాట. ఇది చదివి ఇంకో మాట చదివారు. ఏప్రిల్ 3:16. ఏప్రిల్ 3:16 ఉందా? 3:6 వచ్చిన చదవండి. ఏప్రిల్ 3:6. అయితే క్రీస్తు కుమారుడైండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. హల్లెలూయా. ఎవరంట?
మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఇప్పుడు ఎవరంటే ఇల్లు? మనమే ఇల్లు, మనమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఎవరంట? మోషే. హల్లెలూయా. మనకు కూడా ఉన్నాడు మోషే. ప్రతి వారం మోషే చక్కగా అదా. నేను ఒకసారి వచ్చాను వాడిద్దరిని పంపించి, ఏమో మా ఊడేమో ఈ సెట్ చేసుకున్నాడు, మోషే మొత్తం చూసేస్తున్నాడు. హల్లెలూయా అనుకున్నా. చాలా సంతోషం ప్రభు, మంచి పిల్లల్ని ఇచ్చేవాళ్ళని, మందిరంలో పని చేసేవాళ్ళని, పరిచయం చేసేవాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. పని చేయాలి. మేము కూడా తుడిచినవాడమే, ఇప్పటికీ తుడుస్తాను ఎవరు రాకపోతే. తుడుచుకోవాలి, కడుక్కోవాలి. అర్థమైందా? ఎందుకంటే మన మందిరం, మనం దేవుడికి ముందు వచ్చి ప్రార్థన చేసుకోండి, ప్రభు మమ్మల్ని ఏం చేయండి, దీవించండి ఆయన. ఓకేనా? మనమే దేవుని ఇల్లు. ఎప్పుడవుతుందో తెలుసా ఆయన ఇల్లుగా? చూడండి, చదువు మనకు ఒకసారి. అంత ఈజీగా అయితే క్రీస్తు కుమారుడై ఉండి క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తోదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎట్లా. ఈ పని చేయటానికి ఏముండాలి? ఫస్ట్ మనకి ధైర్యం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ఉత్సాహము, తుదమట్టుకు స్థిరంగా. స్థిరం ఏదేమైనా కానీ నేను స్థిరంగా దేవుళ్ళో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటున్నారు పాటలు కానీ, ప్రార్థన కానీ, వాకింగ్ కానీ. నేనేమన్నానంటే, వాడు చూస్తుండగా నువ్వు ప్రార్థన చేసావనుకో, నువ్వు ప్రార్థన చేయమని వాళ్ళకి చెప్పాల్సిన పని ఏమీ లేదు. లేచి ప్రార్థన చేయడం అలా చూస్తూనే చేయాలి. చూస్తూనే చేయమంటే పొద్దున్న టిఫిన్ మానే చేయబాలి, స్కూల్కి వెళ్ళి. ఒక ఆమె ఎట్టాగంట, పాస్టర్ గారంట, అమ్మా నీ భర్త చూస్తుండగా ప్రార్థన చేయమ్మా, నీ భర్త చూస్తుండగా ప్రార్థన చేయమంటే కరెక్ట్గా ఆడ చూసేటప్పుడు ఆ టిఫిన్ టైం అయిపోయేదాకా ప్రార్థన చేసేదంట. ఇంక మధ్యాహ్నం అన్నానికి వస్తాడుగా, ఆడ అన్నానికి వస్తా మొదలెడితే ఆడ అన్నానికి రాగా మళ్ళీ ప్రార్థన చేసేదంట. మళ్ళీ సాయంత్రం అన్నానికి వస్తాడుగా పనికెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసేదండి. ఏంటో ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తుంది, పాస్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఏం చెప్పావు పాస్టర్ గారు నా భార్య కంటే అంటే, మీరు మీకోసం ఆ ప్రార్థన చేయట్లేదేమని, మీరు చూస్తున్నది ఏమంటే ఇది టిఫిన్ మానేసి భోజనం మానేసి ప్రార్థన మాత్రమే చేస్తుంది ఆయన అన్నాడంట. అమ్మ అవి చేసేసి చెయ్యమ్మా అన్నాడంట. హల్లెలూయా. మీరు చెప్పలేదు కదంట. కొంతమంది ఏంటంటే అయస్కాంతం, ఏదైతే చెప్తే అది మాత్రమే, టిఫిన్ చేసి ప్రార్థన చేయరు. అర్థమైందా? అందుకుని అంటుంటాడు, ఇవి మానక వాటిని చెయ్యాలి, బాధ్యత అంతే. ఓకే, కనుక ఇవి ఉండాలి మనకి. ఇవే మనల్ని ఏం చేస్తాయి? మనమే దేవుని ఇల్లు. హల్లెలూయా. ఆ ఇంట్లో వస్తువులు మనం ఎవరు చేస్తారు? ఇంట్లోకి వస్తువులని, మీ ఇంట్లోకి వస్తువులని ఎవరు చేస్తారు? చెప్పలేకపోతున్నాను. మీరు మేమే తెచ్చుకుంటాం, మీరే తెస్తారు కాదమ్మా, మేమే తెచ్చుకోవాలి. మరి మందిరంలోనికి ఎవరు తేవాలి? పాస్టర్ తెస్తాడా? ఇది చదవండి, ఎంతమంది తెస్తున్నారు నిజాయితీగా. మీరు నిజాయితీగా తెస్తే దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు. ఈ వాక్యం చెప్పి చాలా రోజులు అయింది. మీ అందరికీ వాక్యం చెప్పను కానీ గుర్తొచ్చారు. ఏ వాక్యం చెప్పండి? ఇప్పటికే గుర్తొచ్చాడు మీలో చాలామందికి. చెప్పు, నువ్వు నెంబర్ 1 కదా ఇందులో. ఫస్ట్ మార్క్ నీకు 100కి 1000 వేయచ్చు. చదువు, మళ్ళా 3-10 చదువు. చదువు, చదివితే బాగుంటుంది. స్పెషల్ లేవా? ఇది ఇస్తే నాకు కనపడ. చదువు అమ్మా, మైక్ పెట్టుకున్నావా? లేదండి బైబిల్లో. మనకి 3-10 మధ్యకాలం నా మందిరంలో ఏముండాలంట? తినటానికి ఆహారం కావాలిగా. ఆహారం ఉన్నట్లు ఏ భాగం? ఎంత? 10వ భాగం అంటే చెప్పండి, ఇచ్చేవాడు చెప్పండి. 100లో 10, 1000లో
100 100. 10,000లో 1000 1000. మరి లక్షలో 10 లక్షలు. 10,000. ఎప్పుడు వస్తాయి 10,000? హల్లెలూయా. కదా, మనోళ్ళు 500 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 1,500 ఇచ్చేవాళ్ళు, 2,000 ఇచ్చేవాళ్ళు, 2,500 ఇచ్చేవాళ్ళు, 3,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు 4,000 ఇచ్చేవాళ్ళు కూడా. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళ వ్యాపారాన్ని బట్టో వాళ్ళకి దేవుడు ఇచ్చిన కలిగిన బట్టో. అర్థమైందా? కాబట్టి 10వ భాగం ఎట్టియాలట, నీకు ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటే ఒక 100 రూపాయలు పాస్టర్కి దశమ భాగం ఇవ్వాలి. హల్లెలూయా. అది 10వ భాగం అంటే. అర్థమైందా? నేను ఎంత సంపాదించి ఇంటికి ఇస్తానంటే అది 10వ భాగం కాదు, అది 10వ భాగం కాదు, అది. చదవండి. ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు తీసుకొని రండి, దీన్ని చేసి మీరు శోధించినట్ల నేను ఆకాశ వాక్కులు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులు కుమ్మరించేదని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇవ్వటం మంచిది. 10వ భాగం ప్రతిష్టాపన. ప్రతిష్టాపన అంటే నువ్వు ప్రతిష్ఠించుకుంటావుగా. ఇప్పుడు నీ పిల్లలు పాస్ అయ్యారు, మయ్యా ఇన్ని మార్కులు వస్తే నేను ఏదో ఒకటి ఇస్తాను, ఇలాంటి వస్తువుని ప్రతిష్ఠిస్తాం. ఇప్పుడు మన జోషప్ గారు తెచ్చారు కీబోర్డు ప్యాడ్ లాగా, అట్లా సోమరాజు గారు ఇట్లా అని చేయించాడు పని. ఈ ప్రతిష్ట అంటే ఇంకా దేవుని కోసం వాడాలా, మరి బయటికి ఎక్కడికి తిప్పకూడదు. దేనికి? దేవుని సేవ కోసమే ప్రతిష్ట వస్తువులు కూడా మీరే తేవాలి, మీరే తెస్తున్నారు. హల్లెలూయా. మీరు తెస్తున్నారు, ఇస్తున్నారు. అందుకే నేను చెప్పాను, కొంతమంది కొంచెమే ఇస్తున్నారు. ఎట్ట ఇస్తున్నారంట ఆ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. 1 కొరింథీ చెప్పి ప్రార్థన చేస్తాను. 1 కొరింథీ 9వ అధ్యాయాన్ని చదివి ప్రార్థన చేస్తాను. మీరేం ఫీల్ అవ్వకండి, సరి చేసుకుందాం అని చెప్తాను ఈ మాటలు. అంటే అర్థమైందా? ఇలా చేయటం మంచిదని రాసి ఉంది, అందుకని మాట చెప్తున్నాను. ఉందా? 1 కొరింథీ 9వ అధ్యాయం ఉందా? 9వ అధ్యాయమేనా? 9వ అధ్యాయం 10వ అధ్యాయమా? లేదా 1 కొరింథీ 2 కొరింథీ చూడుకొని 2 కొరింథీ 9వ అధ్యాయం చివరికి మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఏముంది? ఎక్కడ దాకా వచ్చారు? 5వ వచనం. కావున చదువు, మైక్లో చదువమ్మా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము ఇస్తానన్నదే, కొత్తగా ఏం లేదు. మీరందరూ చెప్తేనే మేము ముందుకు వెళ్ళాం. హల్లెలూయా. ఈ సౌండ్ సిస్టమ్కి కానీ, సేవకు కానీ, మందిరానికి కానీ మీరు అందరికి చెప్తేనే ఒక అడుగు ముందుకే వేసాం. హల్లెలూయా. ఇవ్వకపోతే అడుగుతావు ఏమనిలా? అడగలేం. లోగడ మీరు ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మమును పిసినితనంగా అంటే పిసికి ఇవ్వటం కాదు. పిసినితనంగా అంటే పిసకటం కాదు. 10 రూపాయలు ఇచ్చేది ఎంత ఇస్తారు? రూపాయి. మొన్న ఒక ఆయన దగ్గర డబ్బులు కానుక లేవు అనుకుంటా, ఫోన్పే చేశాడు. ఓటుపాలలో ప్రార్థన చేస్తుంటే టంగుమని సౌండ్ వచ్చింది. అందరు కాన్ఫిడెన్స్తో వెళ్ళేది. ఆయన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రార్థన టంగుమని వచ్చింది. ఎవరు అని చూస్తే మహానుభావులు, పెద్దలు. హల్లెలూయా. అడగలేంగా, చివరేసేది సరే లేట్ అయిపోయింది, టైం అవుతుంది కదా. కొన్నిసార్లు అడుగుదాం అనిపిస్తే కొన్నిసార్లు అడగలేము. అడిగితే ఏమవుతారు? బాధపడతారు. ఓకే, మంచి. పిసినతనంగా అయ్యాక ధారాళం ఇవ్వాలని చెప్పి
సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకే వారిని హెచ్చరించుట అవసరమని మీ కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటపోయేను. కొంచెం అంటే ఒక అరఎకరం ఎత్తి 10 ఎకరాల పంట కావాలంటే వద్దా అమ్మా? రాకపోయింది, బాధ అవుతుంది. అది రాలేదు, నాకు అంత రాలేదు, అంత పండలేదు, అంత చేయలేదా, ఎట్టవుతుంది? ఎంత ఇస్తావు? కొంచెమే. ఎంత? కొంచెం అంటే 500కి ఎంత అవుతుంది? ఒక 5,000 ఇస్తాడేమో. హల్లెలూయా దేవుడు. అంతేగా, నువ్వు 5,000లోనే ఎంత ఇచ్చావు? 500 ఇచ్చావు. మళ్ళీ ఒక 5,000 ఇస్తాడు నీకు. హల్లెలూయా. 10,000 ఎంత ఇచ్చావు? 1000 ఇచ్చావు. మళ్ళీ ఇంకో 10,000 ఇస్తాడు. కొంచెం ఇస్తే కొంచెం వస్తుంది, ఎక్కువ రాదు. నెక్స్ట్, సమృద్ధిగా. హల్లెలూయా. ఎట్లా సమృద్ధి అంటే చెప్పండి? సమృద్ధి అంటే ఎట్లా చెప్పండి? మీరు ఎవరికైనా పిలిచినప్పుడు అన్నం కొంచెం పెట్టి చాలే ఎక్కువ తినకూడదు అంటారా? ఏమంటారు? తినమ్మా, పడకుండా తినండి, సిగ్గుపడకుండా తినండి. కొంచెం పెడతారా? చాలేమ్మా మా ఇంట్లో లేదని కొంచెం పెడతారా కదా? సమృద్ధిగా విత్తువాడు పంట కోయును, ఈ విషయంలో చెప్పవచ్చును. ఎట్టంట? సనుక్కోవటం అంటే ఎప్పుడన్నా సనుక్కున్నారు మీరు? ఇచ్చేటప్పుడు పద్దాక పాస్టర్ డబ్బులు అడుగుతాడు, దానికి అడుగుతాడు, దీనికి అడుగుతాడు, ఇది ఇమ్మంటాడు, అది ఇమ్మంటాడు, దాన్ని చేయమంటాడు, దీన్ని చేయమంటాడు కదా. నా ముందే సనుక్కోలేరు, ఎందుకంటే డైరెక్ట్గా చెప్పలేరు. హల్లెలూయా. ఎందుకంటే మీ దగ్గర ఉంటే సనుక్కోకుండా చేస్తారు, లేకపోతే ఏమొస్తుంది? సనుక్కోవటం, కొనుక్కోవటం. హల్లెలూయా. ఎందుకంటే నేను కూడా అదేందా, మీరు ఇచ్చినవి అని చెప్పాక తినేది కొంత దాచిపెట్టుకోలేదు, కటనలకి పైపులకి అయ్యే కొనుక్కెళ్ళాలి. ఎందుకంటే నేను కొంతమందిని యాంకుల వారి కోసం అడుగుతుంటే నేను వాళ్ళకి ఇచ్చాను, వాడు వాడతల్లా వాళ్ళు అడిగిస్తారంట. అంటే ఓ పాస్టర్ గారి చర్చిలో కీబోర్డు 10 సంవత్సరాలు అయింది వేరే వాళ్ళు ఇచ్చి, ఎంతవరకు అది దాన్ని కయ్యమని అనిపించినాయి. 250 యాంపులు 2 ఇచ్చారు ఆ పాస్టర్ గారికి సేవలు వాడమని. ఆయన దాన్ని భద్రంగా దాచి డబుల్ కట్ కింద పెట్టాడు. ఎందుకంటే అది వాడతలా. మరి ఏం చేద్దాం? అడిగితే ఇస్తారా? నేను అన్నా, కొంతమందికి మాట చెప్పాడు, ఏదైనా బతుకుండగానే తినాలి, లేకపోతే నీకోసం అందరూ తినాల్సి వద్దంటని, నీ వల్ల అందరూ తినాల్సి వద్దని చెప్తాం. ఏదంటే బతుకుండగానే సనుగు కొనక. ఏంటంటమ్మా? సనుగు కొనకయు బలవంతంగా. అంటే మీకు 3 సార్లు ఒకసారి చెప్పాను కదా, ఇచ్చేవాళ్ళు 3 రకాలంట. ఒకడు స్పాంజీ టైప్, ఆయన గట్టిగా పట్టుకొని పిండి ఇయ్యమ్మ దాకా. ఇంకొకటి రాయి టైప్ అంట, ఆయన పట్టుకొని కొట్టి 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 అంత పెంచు. ఇంకొకటి తేనె టైప్, ఇవి చెప్పాల్సిన అవసరమే, కారతానే ఉంటుంది, తేనె వస్తానే. హల్లెలూయా. నెక్స్ట్ రండి. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును నీ హృదయంలో నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే. దీంట్లో బలవంతం లేదు, సనుగుడు లేదు, కొనుగుడు నీ ఇష్టం. 5 రూపాయలు ఇస్తావా? ఇయ్యి. 500 ఇస్తావా? ఇయ్యి. 5,000 ఇస్తావా? ఇయ్యి. 50,000 ఇస్తావా? ఇయ్యి. 1,00,000 ఇస్తావా? ఇయ్యి. నువ్వు 5 లక్షలు ఇచ్చినా తీసుకుంటాం, 50 లక్షలు ఇచ్చినా తీసుకుంటాం, ఒక 20 మందిరాలు కడతాం. హల్లెలూయా. మేమేం తినం, బ్యాంకులు వేసుకొని దోసుకోం వడ్డీ వద్దని. అట్లా కట్టమంటే ఈ సేవ ఇంకా కొనసాగుతూనే. మీరు నన్ను అడగవచ్చు, మాస్టర్ గారు మీకు డబ్బులు వస్తే ఏం చేస్తారు? రండి, ఎక్కడెక్కడ కడుతున్నాం, రేపు పొద్దున్నే సోమవారం చెప్పేస్తాను మీకు లిస్ట్.
అర్థమైందా? దాచుకోవటం కాదు కదా, కనీసం ఒక్కోసారి తింటాను కూడా సరిపో మీరు ఇచ్చే కానుకల్లో. అయినా కొంత శాతం నేను ఏం చేస్తాను తెలుసా, ఎత్తి పెడుతున్నాను. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వచ్చేసారి క్రిస్మస్కి భోజనాలు పెట్టమని మిమ్మల్ని ఎవరిని దయచేసి నేను అడగను. హల్లెలూయా. ఆ భోజనాలు పెట్టే బాధ్యత నేనే తీసుకుంటా. అది ఎంతైనా కానీ మన బలంతనం బాధ పెట్టే ప్రయత్నం నేను చేయను. ప్రార్థన చేయండి. అర్థమైందా? ఇక మిగతాది ఏదైనా క్యాలెండర్లకు ఏదైనా చేస్తే చేయండి. కానీ అర్థమైందా? భోజనాలు పెట్టమని మిమ్మల్ని క్రిస్మస్కి అడగనే అడగం. దానికోసం ఇప్పుడు నుండి నేను ఇచ్చే దాంట్లో కొంత దాచి పెడుతున్నాం. అర్థమైందా? ఎందుకంటే దాన్ని ఆ రోజుకి ఘనంగా చేయాలి. హల్లెలూయా. సువార్త కూడా చేయాలని ప్రార్థన చేద్దాం. అర్థమైందా? మీరు నన్ను లెక్క అడగాలి, నేను చెప్పాలి సమాధానం. ఎందుకంటే వ్యర్థంగా నేను ₹1 కూడా ఖర్చు పెట్టను. నాతో వస్తే తెలుస్తుంది. అర్థమైందా? అర్థమైందా? అయిపోయిందమ్మా? ఇంకేమైనా ఉందా ఇక్కడ? అందా అయిపోయిందా? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును మరియు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇద్దాం. ఇస్తే దేవుని సేవ ఇంకా బాగా జరుగుతుంది. సతీష్ కుమార్కి ఎవరు ఇవ్వకపోతే ఆయన పెద్ద పెద్ద స్టేడియాలు కడతారా? స్టీఫెన్ పాల్కి డబ్బులు ఇవ్వకపోతే పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారా? ఆయన పనులకు వెళ్తారా? అందరూ కానుకలు ఇస్తేనే కదా కట్టేది కదా, అందరూ ఇస్తేనే కదా చేసేది. కనుక దయచేసి మనమందరూ లేషన్లు పడదాం. దేవునికి ఇవ్వటానికి దేవుడు మనల్ని వాడుకున్నట్టు, దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లు, దేవుడు మనల్ని కాపాడినట్లు ఆయన సన్నిధిలో ఉన్న మనందరము దయచేసి మీరు ఎవరి వైపు చూడకుండా ఉండపాడతాం. మోకరించి ఇది మొదలుకోని ఒక 6 నెలలు అయిపోయి మరి తప్పో ఒప్పో జరిగిపోతుంది. ఇచ్చే విషయంలో, దేవునికి తీసుకోవాల్సిన విషయంలో ఈ మాసం నుండో వచ్చే మాసం నుండి అయినా ఓకే వినండి. నేను వాక్యం అయిపోయింది. జోషప్ అయిపోయింది. కళ్ళు మూసుకుందాం. మీరు ఒక తీర్మానంతో, ఒక నిర్ణయంతో మీరు నిశ్చయించుకున్నది చేయటానికి దేవుడు మిమ్మల్ని దీవించినట్లు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లు. ఎందుకంటే ఈ స్థలంలో మీరు చేసే ప్రార్థన ఆయన వింటున్నారు. ఈ స్థలంలోకి వచ్చి మీరు కార్చే కన్నీళ్ళు ఆయన చూస్తున్నారు. ఎందుకంటే మన సంఘము సత్యానికి సంఘముగా మారాలి, సత్యానికి స్తంభంగా మారాలి. మన సంఘము ఆత్మ సంబంధమైన సంఘముగా మారాలి, ఆత్మ సంబంధమైన సంఘం మారాలి. మన సంఘము దేవుని ఆలయమై మనం ఉన్నామని గుర్తు చేస్తుంది. మన సంఘము మనమే దేవుని ఇల్లై ఉన్నామని సెలవిస్తుంది. మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టే వారము కాదు, మనం దేవునికి ఇచ్చేవారు. ఇక్కడ మీరు అందరూ ప్రతి ఒక్కరు నిజంగా ఒక్కరు కూడా దశమ భాగం ఈనోళ్ళు ఎవరు లేరు. కానీ దాంట్లో మీరు కష్టపడిన దాంట్లో నమ్మకంగా ఇస్తున్నారన్నదే చిన్నపాటి సందేహం. అది మీదే. ఇది ఇస్తే దేవుడిది. అది ప్రేమతో ఇస్తే, సంతోషంగా ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశ వాంకెళ్ళు విప్పి ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, ఇంకా 200గా ఆశీర్వదిస్తాడు. మరింత దీవెనతో దేవుడు నిన్ను నింపుతాడు. మరింత ఆశీర్వాదం నీపై, నీ కుటుంబంపై ఉంచుతాడు, నీ బిడ్డలపై ఉంచుతాడు. రానున్న తరాల్లోనికి నీ ద్వారా ఒక మార్గం సంఘములో, అదే సంఘంలో నేను గొప్ప కార్యం చేసేవాడు మా నాన్న, ఆ సంఘంలో బలమైన పనులు చేసేవాడు మా నాన్న, మా నాన్న పేరు నేను నిలబెట్టాలని నీ పిల్లలు కూడా చూడాలి. నీ పిల్లల ద్వారా కూడా నువ్వు ఇవ్వటం నేర్పించాలి. అది దేవుని సేవ. తరతరాలు ఉండేది. తరతరాల ఆశీర్వాదం నీకును, నీ పిల్లలకును, నీ పిల్లల పిల్లలకు కలిగేటట్టు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలు తండ్రి ఇచ్చే విషయంలో ఇంతవరకు ఎవరు వెనకాడలేదు ప్రభువా. మరి 10వ భాగం ప్రతిష్టార్పణ
మొక్కుబడి అర్పణ ఇచ్చే బిడ్డలుగా కొంచెం పెంచమని ప్రార్థన చేస్తున్నాం. 2026లో 6 మాసాల్లో కొంచెం అటు ఇటుగా చేయలేకపోయామేమో. ఇక మా ముందు 6 నెలలు ఉన్నాయి. నాయన వచ్చే క్రిస్మస్కి మేమే అదనుకున్నాం, ఎవరిని బాధ పెట్టకూడదని భోజనాలు మేమే చేయాలనుకుంటున్నాం. దానికి ఇప్పుడు నుండే సిద్ధపరచడానికి సహాయం చేయండి నాయన. బిడ్డలు చేస్తున్నారు, ప్రతి నెల ఇస్తున్నారు, ప్రతి నెల చేస్తున్నారు, ఆహారం సిద్ధపరుస్తున్నారు. ఇంకొంచెం ఒకరిని చూసి ఒకరు ఇచ్చేవారిగా చేయమని కోరుకుంటున్నాం. ఒకరిని చూసి ఒకరు ఇంకొంచెం ఇచ్చే దాంట్లో కొంచెం పెంచి సంతోషంగా సమృద్ధిగా ఇచ్చేవారిగా చేయమని మీ సేవలో నీ బిడ్డలను ఆశీర్వదించమని. ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో లోన్లు ఉన్నాయి, ఎన్నో ఈఎంఐలు ఉన్నాయి, ఎన్నో ఇక్కట్లు ఉన్నాయి. వాటిల్లో కూడా నీ బిడ్డలు ఇస్తున్నారు కనుక నువ్వు దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారి కష్టాన్ని చేతి పని స్థిరపరచండి. 128వ కీర్తన బిడ్డల జీవితం నెరవేర్చండి. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.